మానసిక ఆరోగ్యం, సంబంధాలు, వయోవృద్ధుల సంరక్షణపై మైండ్ ఎక్స్పో 2026 పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఈఎస్సీఐ గచ్చిబౌలి, హైదరాబాద్ జరుగుతుంది. ఇక ప్రముఖ సైకియాట్రిస్టు, సైకాలజిస్టులు, ఆయుర్వేద, యునాని, హోమియోపతి నిపుణులతో ఉచిత సలహాలు, సంప్రదింపులు నిర్వహిస్తారు. విడిపోతున్న భార్యాభర్తల బంధాలు, కుటుంబ సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారంటున్న ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ వీరేందర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. రైట్, సెప్టెంబర్ 2, 3, 4 తేదీలో మైండ్ ఎక్స్పో జరగబోతుంది. సో మైండ్ ఎక్స్పోను డాక్టర్ సి వీరేందర్, మానసిక వైద్య నిపుణులు నిర్వహిస్తున్న మాటకి మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఎందుకోసం ఈ మైండ్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు? మైండ్ ఎక్స్పో యొక్క ప్రధాన ఉద్దేశము పోస్ట్ కరోనా తర్వాత మెంటల్ హెల్త్కి సంబంధించి చాలా ఇష్యూస్ వచ్చాయి. మేము చేసిన రీసెర్చ్ కానీ భారతదేశంలో WHO చేసిన రీసెర్చ్లో ఏం చేస్తుందంటే సమాజంలో దాదాపు 30-40% మంది ప్రజలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా ఒక మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు. అది యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, అబ్సెసివ్ కావచ్చు, సైకోసిస్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రిలేషన్షిప్లు, భార్యాభర్తల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లు విపరీతంగా పెరిగి డైవోర్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ ఈ సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా నాట్ ఈవెన్ 5% ప్రొఫెషనల్ దగ్గర రీచ్ అవుతున్నారు. మెంటల్ హెల్త్ అన్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక పెద్ద టాబు అయిపోతుంది. ఎవరైనా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడితేనే వీడికి పిచ్చి లేచిందేమో అనే భావన మన సమాజంలో ఉంది. సో ఈ మిత్తును మనం బ్రేక్ చేయాలి. ప్రధానంగా ఇప్పుడు మీరు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కదా, సో ఎట్లా డైరెక్ట్ పబ్లిక్ ఎట్లా రీచ్ అవుతుంది? ఎవరోడికి సెషన్స్ ఉంటాయి? ఇవి మన భారతదేశంలో, నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఇలాంటి అటెంప్ట్ జరగలేదు. ఏంటంటే మెంటల్ హెల్త్ను అడ్రస్ చేయడానికి ఒక సైకాలజిస్టు, సైకాట్రిస్టు, కౌన్సిలర్సు, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలర్సు, అలాగే ఆయుర్వేద ప్రొఫెషనల్సు, హోమియోపతి, తర్వాత మన ఆంటాలజిస్టులు, యూరాలజిస్టులు, తర్వాత ఈ న్యూరాలజీ సంబంధించిన ఇన్ని రకాలైన ప్రొఫెషనల్స్ ఒకే ప్లాట్ఫామ్ కిందకి వచ్చి ప్రజలకున్న రిలేషన్షిప్ ఇష్యూస్ని, అలాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం అనేది చాలా అరుదైన సంఘటన జరుగుతుంది. సో ఇలాంటి ఒక కలెక్టివ్ వాయిస్ కనుక మనం ప్రజలకు ఇస్తే, వాళ్ళు మెంటల్ హెల్త్కి సంబంధించిన అపోహలు ఏమైనా ఉంటే వాటిని పటాపంచలు చేయడమే దీని యొక్క ఉద్దేశం. అందుకోసం ఏం చేస్తున్నామంటే 3 రోజులు 2, 3, 4 సెప్టెంబర్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. భారతదేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆటిజం సంబంధించి, ఏడీజీ సంబంధించి, ఎగ్జామ్ ఫియర్ సంబంధించి, స్క్రీన్, డ్రగ్ అడిక్షన్స్ సంబంధించి, భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ సంబంధించి ఫైన్ రీసెర్చ్ రిజల్ట్స్ నిమ్హాన్స్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ టాక్స్ ఇప్పిస్తున్నాం. పొద్దునుంచి సాయంత్రం వరకు టాక్స్ ఉంటాయి. వీటన్నిటినీ ఎవరైనా సరే ఫ్రీగా చేసుకోవచ్చు. ఇది 2వ యాక్టివిటీ. 3వది ఏంటంటే ఈ 3 రోజుల పాటు ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీగా అందుబాటులోకి వస్తున్నాయి. 4వది యాక్టివిటీ ఏంటంటే చాలా అద్భుతమైంది. మొట్టమొదటిసారి సైకలాజికల్ కాన్సెప్ట్స్, అంటే మనిషి బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, అలాగే మైండ్ ఎట్లా ఫామ్ అవుతుంది, మన హ్యాబిట్స్ ఎట్లా వస్తాయి, మన యాటిట్యూడ్స్ ఏంటి, మన బిలీఫ్స్ ఏంటి, మన స్ట్రెస్ను మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, అసలు మానసికమైన అనారోగ్యం ఎందువల్ల వస్తుంది, కారణాలు ఏంటి, వాటిని గతంలో ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు, ఇప్పుడున్న లేటెస్ట్ డెవలప్మెంట్ టెక్నాలజీ ఎట్లా ట్రీట్ చేయొచ్చు అనేదంతా కూడా సైంటిఫిక్గా ఒక 50 మంది సైకాలజీ స్టూడెంట్స్, సైకాలజీ ప్రొఫెషనల్స్ 3 రోజుల పాటు అందుబాటులో ఉండి పొద్దునుంచి సాయంత్రం వరకు వచ్చిన విజిటర్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతమంది డాక్టర్స్ ఒక్క దగ్గర సమీకరించి ఈ కార్యక్రమం చేయడం పెద్ద రిస్క్ ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటారు? ఈ మైండ్ ఎక్స్పో అకేషన్ తరఫున ప్రభుత్వ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో ఉన్న 145 మంది నుంచి 150 మంది లెక్చరర్సు ఈ 14th ఆగస్టుకు వస్తున్నారు హైదరాబాద్కి. మేము వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ కౌన్సిల్గా ట్రైన్ చేస్తున్నాం. అంటే కాలేజీ లోపల ప్రతి కాలేజీలో సైకాలజిస్టులు లేరు కాబట్టి ఉన్న లెక్చరర్స్కే, కన్సర్న్ ఉన్న వాళ్ళకి మేము ట్రైన్ చేస్తున్నాం. పిల్లలకు మానసిక అనారోగ్యం ఎట్లా గుర్తించవచ్చు, గుర్తించిన తర్వాత మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తే, ఎలాంటి కన్వర్జేషన్ చేస్తే పిల్లల్లో ఉన్న మానసిక అనారోగ్యం పాజిటివ్ వైపు చేయొచ్చు, పిల్లలకు ఎగ్జామ్ ఫోబియా కానీ లేదు స్క్రీన్ అడిక్షన్ ఉంటే కనుక దాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనేది 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక 10 మంది ప్రొఫెషనల్స్ తోటి మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. కొన్ని లక్షల మంది కుటుంబాలకు మనం రీచ్ కాబోతున్నాం. ఇప్పటికే కొన్ని వేల పాంప్లెట్స్ను డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆన్లైన్లో కొన్ని లక్షల మంది వ్యక్తులకు రీచ్ అవుంది. ఈ TV5కి నేను ప్రత్యేక కృతజ్ఞతగా చెప్తున్నాను. ఈ ఆలోచనను ప్రజలందరికీ తీసుకుపోవడానికి మీరు కూడా భాగస్వామి అయినందుకు ధన్యవాదాలండి. సో ఇది మొత్తానికి సెప్టెంబర్ 2, 3, 4 తేదీలో మైండ్ ఎక్స్పో ద్వారా ఏదైతే కోవిడ్ తర్వాత ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా
బ్రేక్ కాబోతుంది. సో అన్ని విభాగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఇక్కడ సెషన్స్ ఉంటాయి. సో విద్యార్థులు పాల్గొంటారు, వైద్యులు పాల్గొంటారు, ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల సెషన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు, సమస్యలు ఏ విధంగా అధిగమించాలో తెలుసుకునేందుకు ఈ మైండ్ ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ వీరేంద్ర చెప్తున్నారు. కెమెరా నారాతో కలిసి నరేందర్, టీవీ 5 హైదరాబాద్.